తెలుగుదేశం టైంలో మీ టైంలో మీ ప్రభుత్వం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన, దేవుడికి అవమానం జరిగిన, హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి అత్యధికంగా ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మందో 35 మందో ప్రాణాలను హరించారు. మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి, పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని, బొక్కుల మాత ఆలయాన్ని పునర్నిర్మాణం ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా? ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడ కట్టారా? మర్చిపోదామా సింహాచలంలో నారసింహుడి చందనోత్సవంలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాకంతో గోడ కూలటం వల్ల భక్తులు మరణించారని మర్చిపోదామా? తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి 7 కొండల వెంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మర్చిపోదామా? ఇదెందుకు టైప్ చేయాలా, ఇదెందుకు ట్విట్టర్ లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మర్చిపోదామా?